Worship the one true master. I worship.
ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనం నడిపించినటువంటి రీతిని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి జీవితం బట్టి శుద్ధులము ఆ పరిశుద్ధత మన యేసయ్య ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. దేవా నన్ను నడిపించండి అని అడుగుతాం. ఆయన మన నాయకుడు, ఆయన మన సహాయకుడు, ఆయన మన ఆశ్రయం. దుర్గము నీవే అడుగుదాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వెలుగు కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, అద్భుతముగా నడిపించినటువంటి ఆరాధనను బట్టి అయ్యా, ఈ పాటి వారము మేము ప్రభువా నీ ముందు నించిన అర్హత మాకు లేదు. ఆయన నడిపించే దేవుడు నీవు మా ముందు ఉండగా యెహోషువ వలె మేము దూరము కలిగి ఉండాలని ఆశ తండ్రి, నీవే నడిపిస్తానని నమ్మొచ్చున్నాను. ఇదిగో ప్రభువా, తర్వాత జరగబోయేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం నీకు అప్పగిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ దేవా, ఆ రోజు అడిగినటువంటి రీతిగా నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధిలో కుమరించబడటకు సహాయం అందించండి. ఆత్మీయ సహోదరులు మీరు వాడుకోండి. నా యవనస్తులను తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోవచ్చు. వచ్చినటువంటి సహోదరులను ఆయన మరి ముఖ్యముగా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మహిమ పొంది ఉన్నారని నమ్మవచ్చు. ఇచ్చి నీ ఆరాధన, ఇచ్చి నీ ప్రార్థన నీ బంగారు పాదాలు చేర్చుకోవచ్చు. నా ప్రభులోక రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి బ్రతుకుని వెలుగునిచ్చిన నా పరమ తండ్రి. అందరం కూర్చున్నాం. సో అందరికి ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ సారీ అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఇది సరిగా ప్లాన్ కూడా చేయలేదు. సో లాస్ట్ వీక్ అంటే లాస్ట్ సండే ఏమైందంటే నన్ను జోసెఫ్ ఒక ఇది చెప్పాడు. ఏంటంటే, బ్రో నువ్వు మరి నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను, నువ్వు అక్కడ బ్రదర్స్ దగ్గరికి వెళ్తావు కదా, ఇలాగా మరి నువ్వు వాళ్ళ చర్చ్కి వెళ్తావు కదా, మరి వాళ్ళని కూడా ఒకసారి మన యూత్ సర్వీస్కి పిలవచ్చు కదా అని అన్నాడు. సో నేను దాని గురించి ఆలోచించినప్పుడు అయ్యో నాకెందుకు ఈ ఐడియా రాలేదు, జోసెఫ్కి వచ్చింది ఈ ఐడియా అని అనుకున్నా. సో వెంటనే నా ఫ్రెండ్స్ జూడా, జెస్సీ అండ్ జస్టిన్, సో వీళ్ళు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా కజిన్స్ లాంటి వాళ్ళు. సో వెంటనే వాళ్ళని అడగగానే మరి మాది చిన్న క్యూట్ చర్చ్, క్యూట్ యూత్ అని చెప్పాను. చెప్పి మరి వాళ్ళది చాలా పెద్ద చర్చ్. సో మరి ఎలా అవుతారా ఎవరు అని అడిగితే వాళ్ళు అయ్యో అలాంటిదేమంది, దేవుని సంఘం ఎంత చిన్నదైతే ఎంత పెద్దదైతే 6 బాడీస్ ద టెంపుల్ అని అన్నారు.
సో వాళ్ళని ఈ వీక్ పిలవడం జరిగింది. మరి నేను ఎప్పుడు దేవుడి గురించి కానీ లేదంటే చర్చ్లో కానీ నేను ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు. ఆర్ నా హార్ట్ని పెనిట్రేట్ చేయడం చాలా కష్టం. కానీ ఆయన టెస్టిమనీ ఏదైతే ఉందో అది ఎప్పుడు నేను మీరు వినాలని ఎప్పుడు అది ఆన్లైన్లో కానీ ఎప్పుడు పెట్టలేదు. సో అది ఎలాగైనా మీరు వినాలని అనుకున్నాను, బికాజ్ అది నన్ను మూవ్ చేసింది ఆ టెస్టిమనీ, వాట్ ఎవర్ హీ షేర్. సో మీరు కూడా అది విని మీరు కూడా మీ లైఫ్లో దీన్ని ఇంప్లై చేయాలి, దేవుడికి ఇంకొంచెం దగ్గరగా మూవ్ అయ్యేలా ఇది హెల్ప్ చేస్తుందని నేను అనుకున్నాను. సో ఐ ఇన్వైట్ పాస్టర్ జూడా ఆన్ టు ది స్టేజ్. ఇది వెనక్కి పెట్టాను, ఇక్కడ పెట్టేస్తాం. ఇది కొంచెం వెనక్కి పెట్టగలరా అక్కడ? మీరు కొంచెం సేపు మాట్లాడి కలిపి అప్పుడు లాస్ట్ లిఫ్ట్ చేద్దాం. ఓకే, హలో ఎవ్రీబడి, నా పేరు జాయ్. మరి నా యాక్చువల్ పేరు ఏంటంటే జూడా. మమ్మీ డాడీ పెట్టిన పేరు జూడా, కానీ ఇంట్లో నన్ను జాయ్ అని పిలుస్తారు అందరూ. సో ఫాస్ట్గా నాకు మీ అందరి పేర్లు తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరు ఏంటండి? మీరేనా? జానా? ఓకే, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. డానియల్, మీరేం చేస్తున్నారన్న? ప్రజెంట్ కాదు. మీరు? డేవిడ్, సునీల్, సుధీర్, తన పేరు రిజాయ్, తను మా కజిన్ అనమాట. సాలమన్, జోసెఫ్, స్వాతి, రమ్య, రేణుక, పుష్ప. ఓకే, సో హాయ్ ఎవ్రీబడి, నేను గాజాక్ నుంచి వచ్చాను. నేను నా తమ్ముడు, ఇద్దరం బ్లడ్ బ్రదర్స్, నేను కజిన్స్ అందరం. తన పేరు చేస్తాను, తను ఇంట్రడ్యూస్ చేసినట్టు. సో నా గురించి చెప్పాలంటే మా అమ్మ నాన్నగారు గాజాక్లో సేవ చేస్తారు. మాకు చర్చ్ ఉంది గాజాక్లో. సో చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పుట్టిన చర్చే. మా ఇల్లు అప్పుడు కరెక్ట్గా ఇంత ఉండేది. మా ఇల్లు కరెక్ట్గా ఇది కదా, ఈ బిల్డింగ్ అంత ఉండేది. ఇక్కడే చర్చ్, ఇక్కడే ఇల్లు, రెండు ఇక్కడే అనమాట. నేను పుట్టిన వెంటనే అప్పుడు. సో నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను పుట్టింది చర్చ్లోనే, పెరిగింది చర్చ్లోనే, భోజనం చేసిన చర్చ్లోనే, పడుకుంది చర్చ్లోనే, లెగ్గానే మార్నింగ్ అక్కడే చర్చ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి దేవుని సేవకులు పిల్లలుగా పుట్టాం, అలాగే పెరిగాం. కానీ నేను రక్షించబడింది ఎప్పుడు అనేది నాకు సరిగా గుర్తులేదు. కానీ నా ఒక విషయం మాత్రం బాగా గుర్తుంది. నాకు 4 సంవత్సరాలు అప్పుడు మా నాన్నగారు సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు ఫాస్టింగ్కి వెళ్ళేవారు అనమాట. 40 రోజులు జస్ట్ వాటర్. ఏదైనా ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండ మీద 40 రోజులు 40 రాత్రులు ఉంది. అప్పుడు ఇంటర్నెట్ లేదు, 99లో ఇది 99, 98, 2000, 2001. నేను 99లో పుట్టాను. అయితే అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు కదా. ఇప్పుడంటే మీరు ఫోన్లని మీకు ఏ టాపిక్ కావాల్సిన టాపిక్ ఇంటర్నెట్లో కొడితే ఆ టాపిక్ మీద 100 మెసేజ్లు వస్తాయి, అవునా? చాట్ జీపీటీ వచ్చింది. మీకు ఏం డౌట్ ఉన్నా చాట్ జీపీటీలో కొడితే రెఫరెన్స్లు, దాని కాంటెక్స్ట్ మొత్తం అంతా ఇచ్చేస్తుంది అది 1 సెకండ్ 15 సెకండ్స్లో. కానీ అప్పుడు అలా కాదు కదా. అప్పుడు నీకు ఏం తెలియదన్నా బైబిల్లో చదవాలి, దేవుడు నీతో మాట్లాడాలి. నీకు ఎలాంటి రెవల్యూషన్ కావాలన్నా, నీకు ఎలాంటి ఏది కావాలన్నా, డౌట్ వచ్చినా చెప్పినప్పుడు ఎవరు లేరు. అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఆత్మీయ తల్లిదండ్రులు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, బైబిల్ కాలేజీలు లేవు. నీకు ఏం తెలియాలన్నా యూట్యూబ్ లేదు, టీవీ లేదు. అప్పుడు అంతమంది ప్రసంగికులు లేరు. ఇప్పుడు ఉన్నంత ఉన్నారేమో కానీ ఎవరు వాటిలో వాళ్ళు, ఎందుకంటే కనెక్షన్ లేదు, ఫోన్లు లేవు. ఏం చేయాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలన్నా బైబిల్లో
బైబిల్ నుంచి దేవుడు నీతో మాట్లాడాలి. నీకు ఏం కావాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లోని మా డాడీ ఏదో కావాలన్నా, దేవుడి నుంచి ఏదో కావాలి, నేను ఏదో మిస్ అవుతున్నాను. దేవుని యొక్క వాగ్దానాలు ఏమో ఆకాశం అంత ఉన్నాయి బైబిల్లో మనకి చూస్తా అందరి క్యారెక్టర్లు, వాళ్ళ స్టోరీలు ఏమో అంతే సంతేస్తున్నాయి. నా జీవితం ఏంటి ఇలా ఉంది అని ఆసక్తి. సమస్తాన్ని జయించాడు కదా యేసు ప్రభు. సమస్త అధికారాన్ని భూమి మీద పరలోకం మొత్తం అధికారాన్ని తీసుకొని అధికారం మనకి ఇచ్చాడు కదా. మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది? మా డాడీకి ఏదో తెలియని ఒక వాంట్, దేర్ ఇస్ మోర్ ఆఫ్ గాడ్. సో ఏం చేసేవారంటే సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు కొండ మీదకి వెళ్ళిపోయి ప్రభువా నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్రదేశం నుంచి కదలను అని చెప్పి ఉండేవారు. కానీ నేను చిన్నాను కదా, నాకు 4 సంవత్సరాలు. అప్పుడు ఇంట్లో చూస్తే డాడీ ఉండేవారు కాదు, బాగా మిస్ అయ్యేవాడిని. నేను డాడీ ఎక్కడికి వెళ్ళిపోతారా. మరి మా మమ్మీ చిన్నప్పుడు ఉదయాన్న బ్రేక్ఫాస్ట్కి ఒక కథ బైబిల్ నుంచి, మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఒక కథ, రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఒక కథ, మధ్యలో పాలిస్తున్నప్పుడు ఒక కథలు చెప్పిస్తూనే ఉండేది ఉదయం సాయంత్రం వరకు. 4 సంవత్సరాలు వచ్చేసరికి నేను బైబిల్ చదవక ముందే బైబిల్లో ఉన్న స్టోరీని తెలిసిపోయినాను, అండర్స్ట్ వచ్చాయి. దీనికి అలా చెప్పేది స్టోరీ. సో ఒక నైట్ ఏమైందంటే మా డాడీ అదావిధిగా ఒక కొండ మీదకి వెళ్ళారు 40 day ఫాస్ట్కి. అది అప్పటికి 17th day 18th day అయింది, 18 రోజులు అయిపోయింది. డాడీ 40th day ఇంటికి రావాలి, ఫాస్ట్ నుంచి ఉపవాసం నుంచి వెనక్కి రావాలి. ఆ నైట్ నేను చాలా ఎక్కువ కోపం ఉంది మా డాడీ మీద. ఏం డాడీ ఇంట్లో లేరు, డాడీ మిస్ అవుతున్నాను చాలా. ఆ ఫీలింగ్ అందరికి వస్తుంది కదా, అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు డాడీ కనబడిపోతే ఎలా అనిపిస్తుంది, లోపల అనిపిస్తుంది కదా, మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏదో తెలియని నోటు. ఆమె నైట్ మా మమ్మీ ఏం చెప్పారంటే ఈ స్టోరీ చెప్తున్నారు, ఇది నోవా స్టోరీ. దేవుడు ఆకాశం నుంచి మాట్లాడతారు కదా, నోవా నువ్వు ఓడ కట్టాలి, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, దేవుడు మాట్లాడతారు కదా. మమ్మీ రాత్రి నాకు ఆ స్టోరీ చెప్తుంది. నాకు క్వశ్చన్ వచ్చింది, మమ్మీ నోవా ఎక్కడున్నాడో దేవుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు కదా, డాడీ ఎందుకు కొండ మీదకి వెళ్ళి మాట్లాడాలి? దేవుడి కోసం దేవుడు మాట విన్నప్పుడు డాడీ ఎందుకు ఏదో కొండ ఎక్కాలి? నోవా ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు కదా దేవుడు, ఇతను ఎందుకు అసలు మన డాడీ ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని అడిగాను. మమ్మీ నాకు తెలియదు రాదు. సడన్ గా కరెంట్ పోయింది, వాళ్ళ అమావాస్య, వైట్ చంద్రుడు లేడు, చాలా డార్క్ అనమాట. కరెంట్ పోయింది, మా ఇల్లులాగా ఉంటుంది, డోర్ ఉంటుంది, డోర్ నుంచి బయట పరిగెట్టాను. ఆకాశం వైపు చూస్తున్నాను, ఫుల్ మబ్బులు ఉన్నాయి, చాలా ఎక్కువ మబ్బులు ఉన్నాయి. ఆకాశం చూసి గట్టిగా వచ్చాను, నాకు నా డాడీ కావాలి. యేసయ్య అనలేదు, దేవుడా అనలేదు, ఏమన్నా తెలుసా, కోపంతో నాకు నా డాడీ కావాలని పరలోకం వైపు చూసారు సార్. అరవగానే ఏమేమి తెలుసా, అరిచినారు. నెక్స్ట్ సెకండ్ పరలోకం ఉంటుందా, పరలోకం నుంచి ఒక పెద్ద కన్నం పెట్టుకుని ఎవరో ఇలా పరలోకం ఒక బోర్డులో. ఎవరైనా అవెంజర్స్ మూవీ చూసారా? అవెంజర్స్ మూవీ ఎంతమంది చూసారు? దేవస్థానం అబద్ధం చెప్పద్దు, చూసారా అందరూ? అవెంజర్స్ మూవీలని ఎవరు డాక్టర్ స్ట్రేంజ్ ఓపెన్ చేస్తారు కదా పోర్టల్, అలా ఒక పెద్ద పోర్టల్ పైన, కాకపోతే ఇంకా పెద్దది ఆకాశంలో ఓపెన్ చేసుకొని కిందకి ఎవరో పెద్ద మహిమ అంటే ఆ క్లౌడ్స్ ఎలాగంటే గోల్డ్ గా మిస్టీగా మహిమతో నిన్నట్టున్నారు. ఇలా కిందకి వచ్చేలాగా, ఇలా ఒక స్వర్ల్ లాగా, ఒక పోర్టల్ లాగా కిందకి వచ్చాయి, ఒక 10 అడుగుల దూరం వరకు. నేను ఊహించుకోవట్లేదు, నా కళ్ళతో చూస్తున్నాను. దాంట్లోంచి కిందకి యేసు ప్రభు ఒక పర్పుల్ కలర్ రోబ్ వేసుకున్నాడు, ఇంత పొడవాటి జుట్టు, పెద్ద గెడ్డం. తన ముఖం కనిపించట్లేదు, ఎందుకంటే తన ముఖం మహిమతో నిండిపోయింది. కానీ నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను, కానీ ఆయన ఫీచర్స్ నాకు అర్థమైపోతున్నాయి. నా కళ్ళతో చూడలేకపోతున్నాను, కానీ నాకు ఏదో తెలియదు, నాకు తెలిసిపోతుంది అతను ఎలా ఉన్నాడు, అతను నవ్వుతున్నాడు. అలా ఒక 10 అడుగుల దూరం కౌలించుకున్నాను, ఏడుస్తున్నాను.
మమ్మీ ఇలా కనబడింది మమ్మీ, మమ్మీ ఇలా కనబడింది మమ్మీ అని. నాకేంటి తెలియదు కదా, 4 సంవత్సరాలు. ఆకాశంలో ఓపెన్ అయిపోయి ఇలా వస్తే భయపడవా? చాలా భయపడ్డాను. మమ్మీని గట్టిగా కౌలించుకొని ఏడుస్తున్నాను. ఏడ్చి పడుకునిపోయాను. ఉదయం లేచాను, నా బెడ్ ఇలా ఉంటది, డోర్ అలా ఉంటది. ఇలా లేచాను, లేచి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట. చూస్తుంటే దూరం నుంచి డాడీ కనిపిస్తున్నారు. నడుచుకొని వస్తాను, ఆయన బ్యాగ్ పట్టుకొని నడుచుకొని వస్తాను. ఇంటికి రాలేదని అప్పుడు ఇంకా దూరం నుంచి వస్తాను. వెంటనే పరిగెట్టి డాడీ మీద గట్టిగా దూకి డాడీ గట్టిగా హక్ చేసుకుంటే ఆయన కూడా గట్టిగా హక్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు, నేను రాత అయింది ఆయనకు తెలియదు. నన్ను ఇలా కౌలు నుంచి బయటకు తీసి ఏమన్నా తెలుసా, నిన్న రాత్రి 9 గంటలకి యేసు నాకు కనిపించాడు. కనిపించి నువ్వు వెయిట్ చేస్తున్నావు, నేను వెయిట్ చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాడంట దేవుడు. మా డాడీ ఏమన్నా తెలుసా అప్పుడు, లేదు నా కొడుకు వెయిట్ చేయగలడు, నేను నీ ముఖం మెతకడానికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటానంటే దేవుడు అన్నాడు నేను వెయిట్ చేయగలను, నీ కొడుకు వెయిట్ చేయలేడు, వెళ్ళిపోన్నాడు. ఆ కొండ దిగడానికి 8 hours 10 hours పడుతుంది. దాని మీద పుల్లు, ఎలుగుబంట్లు, తర్వాత పావులు అన్నీ ఉండేవి. అప్పుడప్పుడు ఏదైనా ఎవరైనా మనిషి మిస్ అయిపోతే వెళ్ళి వెతికితే దుమ్ములు కనిపించేవారు పైన, ఆ కొండ పైన. అలాంటి కొండ దేవుడు చెప్పిన వెంటనే స్టార్ట్ అయి ఉంటాడు. మా డాడీ మార్నింగ్ 7 గంటలకు వచ్చింది. నాకు 4 సంవత్సరాలు. నేను యేసయ్య లేదు, లేకపోతే ఆయనకున్న ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, బోల్డ్ పేర్లు ఉన్నాయి కదా, ఏ పేరుతో పేర్లేదు. కనీసం ఆయన రెస్పెక్ట్ఫుల్ గా కూడా అడగలేదు. నా మనసులో ఉంది బాధ, ఆ బాధని చూపించాను అంతే. చూపించగానే ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు అంతే. వెలుగు కలిగింది. ఈ బల్బుని ఆ బల్బు ఉంది కదా, ఆ బల్బు కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఇస్తాం. మీరు ఎవరైనా బల్బు తయారు చేయగలరా? ఎవరైనా తయారు చేయగలరా? ఆ బల్బు కావాల్సిన దానికి ఏమేమి కావాలి అన్ని తెచ్చుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇక్కడ ఎవరన్నా బల్బు ఫిక్స్ చేయగలరా? అది వెలిగించగలరా స్క్రాచ్ నుంచి? ఆఫ్టర్ ఆల్ ఈ బల్బు వెలిగించలేమే, సర్వ జగత్కి వెలుగు కావాలి. సర్వ జగత్కి వెలుగు వచ్చింది ఆయన మాట ద్వారా. అంత దేవుడు నేను జస్ట్ కోపంతో, బాధతో పరలోకం వైపు చూసి నాకు నా డాడీ కావాలంటే కన్నం పెట్టుకొని వచ్చేసే అంత ప్రేమ. పరలోకానికి భూమికి మధ్యలో కన్నం పెట్టుకొని కిందకు వచ్చేసే అంత ప్రేమ ఉంది ఆయన. ఆ రోజు నుంచి నేను దేవుని ఎలా చూసాను తెలుసా? 2 విషయాలు. నేను ఎప్పుడు నా లైఫ్ మొత్తం ఈ 2 విషయాల ద్వారా చూస్తాను. ఈ 2 లెన్సులతో చూస్తాను. ఫస్ట్ది నా భూలోకపు తండ్రి. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఆయనకి విధేయత చూపించడం కోసం ఆవేళ నైట్ పులులు, ఎలుగుబంట్లు, పావులు అన్నీ ఉన్న కొండపై నుంచి. అప్పుడు దాదాపు 9 గంటలు మొదలై ఉంటాడు, మార్నింగ్ 7 గంటలకు వచ్చాడు. రెండోది నా పరలోకపు తండ్రి. ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా గ్రహించే శక్తి లేదు నాకు అప్పుడు. అలాంటప్పుడు జస్ట్ నేను ఆయన వైపు చూసి నాకు మా డాడీ కావాలనగానే భూలోకానికి కన్నం పెట్టుకొని, పరలోకానికి భూమికి పెట్టుకొని కిందకు వచ్చే అంత ప్రేమ, అంత ప్రేమ స్వరూపాయన, అంత ప్రేమమేడు ఆయన. ఇది నా ఒక్క జీవితంలో కాదు, మన అందరి జీవితాల్లోని ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక స్థానంలో ఖచ్చితంగా ఎప్పుడైతే ఆయన చూస్తావో, ఆయన ముఖాన్ని వెతుకుతావో, కన్నం పెట్టుకుని ఎందుకు వచ్చిన సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇది అల్లేసిన కథ కాదు. ఇది నాకు 4 సంవత్సరాలు
నా కళ్ళతో చూశాను నేను. నేనే కాదు, మా మమ్మీ చెప్తారు కావాలంటే మీకు సాక్ష్యం. నేను ఆ రాత్రి ఎలా 12ంటికి చేశాను. మా డాడీ చెప్తాడు ఆ నైట్ ఆయన కేసులో కనిపించాడు. ఎంత గొప్ప దేవుడు మీరు పూజిస్తుంది, ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఎవరైనా త్వరగా ఈ వాక్యం చదవగలరా? మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త ఓకే. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మీకు? యేసు ప్రభుని బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు కదా, అది యేసుకి బాప్తిసం ఇచ్చి యేసు పైకి తీసుకొచ్చిన తర్వాత పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి. మరియు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా ఈ మాటలు? తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుమారుడైన యేసుక్రీస్తు కోసం. తండ్రి యొక్క హార్ట్ ఏంటి తెలుసా? మనకి ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుప్రభు ఉన్నాడు, దాని తర్వాత ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ కదా. తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కుమారుని కోసం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను. తండ్రి హార్ట్ ఏం తెలుసా? కుమారుణ్ణి రివీల్ చేయడం. తండ్రి హార్ట్ ఏంటి? కుమారుణ్ణి రివీల్ చేయడం. ఎవరైనా మాథ్యూ 17:5 చదవండి. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఓకే, ఈ స్టోరీ ఏంటంటే యేసు ప్రభు మరి ముగ్గురు శిష్యులను తీసుకొని కొండ మీద తీసుకెళ్తారు, మౌంట్ హర్మన్ దగ్గరికి. పట్టుకెళ్ళి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వస్తాను చెప్పి యేసు ప్రభు ముందుకెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఆయన ట్రాన్స్ఫిగర్ అవుతారు. అది మాథ్యూ 7 ఫస్ట్ చదవండి ఎవరు. కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అది రింకును మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘంలో పుట్టెను. ఒకసారి వినండి, స్టోరీ అర్థమైందా మీకు? యేసు ప్రభు ఒక శిష్యుని పట్టుకొని ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి, ఆ కొండ మీద మౌంట్ హర్మన్, ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే యేసు ప్రభు అంట రూపాంతరం అయ్యాడంట. అక్కడ ఏం జరిగింది? బైబిల్ రెండు చూపించి అక్కడ 2 ఇచ్చారు. అది ఏంటంటే ఫస్ట్ అంట ఆయన ముఖం ఎలా తయారైందంట? ఎలాగా? ఒకసారి అందరు నేనే యేసు ప్రభు అనుకుందాం ఈ మూమెంట్ ఉన్నట్టుగా. మీరు ఇలా మాట్లాడుతుండగా నా ముఖం బల్బులా కాదు, వెలుగులా కాదు, ఎలాగా? సూర్యుడు వలె ప్రకాశించిందంట. సూర్యుని చూడగలరా? అసలు ఒక 20 సెకండ్స్ చూడగలరా సూర్యుడిని? ఆయన ముఖం అంట, ఆయన అది మెటఫోర్ కాదు, అది ఆయన ముఖం ఉన్నట్టుగా. నా ముఖం సూర్యుడు మారిపోతే ఏం చేస్తారు మీరు? ఒకసారి ఊహించుకున్నా, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా ముఖం సూర్యుడు మారిపోతుంది.
మనం ఈజీగా చదివేస్తానండి. నేను ఒక్కసారి ఆగి అది ఏం చెప్తుందో చూస్తే ఆయన ముఖం అంట సూర్యుడు వెలుగు ప్రకాశించిందంట. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆయన బట్టలంట ఏమేమి చదవండి, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఆయనంట. అంటే ఈ బట్టలు నేను వేసుకున్నానా, నేను ఉన్న బట్టలు ఉన్నటుండగా మారిపోతే తెల్లగా అయిపోతే ఎలా ఉంటది? అదేదో అక్కడిక్కడ ఏదో చిన్న వెలుగు వచ్చినట్టు కాదు, ఆయన వేసుకున్న బట్టలు కూడా మారిపోయాయంట. మనం ఈజీగా తేలిగ్గా చదివేస్తున్నాం, కానీ అక్కడ ఏం జరిగిందంట, ఆయన బట్టలు కూడా మారిపోయాయంట. ఆ నిమిషంలో ఆయన రూపాంతరం చెందినప్పుడంట ఆయన ముఖం సూర్యుడు వరకు ప్రకాశించిందంట. ఆయన బట్టలు అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. పవర్ రేంజర్స్ చూసారు ఎవరైనా? పవర్ రేంజర్స్ ఎంతమంది చూసారు? అది చూడగానే నింజొస్తాం అనగానే ఇలా అనగానే మోసాలు చేయగానే బట్టలు వచ్చేస్తాయి కదా, సేమ్ ఎగ్జాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన బట్టలతో సహా ముఖం మారిపోయిందంట. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? పరలోకం నుంచి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. తండ్రి హార్ట్ ఏం తెలుసా? కుమారుని రివీల్ చేయడం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నడుస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వేం చేస్తున్నా, ఆయన హార్ట్ ఏం తెలుసా? నీ పేరేంటన్నారు? జాన్. జాన్ నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించిన అని తను రివీల్ చేయడం. మీరు ఎక్కడికి వెళ్తున్నా? మీరు పుష్ప అయినా ఎక్కడికి వెళ్తున్నా? పుష్ప, ఇవి నా ప్రియ కుమార్తె, ఈవినందు నేను ఆనందించున్నాను అని చెప్పడం ఆయన హృదయం. మీరందరి జీవితంలో యేసుప్రభు కోరిక ఇప్పుడు, యేసుప్రభు తన కుమారుడు కదా, యేసుప్రభు సిలువ మీద చనిపోవడం వల్ల ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ మన పాప క్షమాపణ జరిగింది. మన సమస్త దరిద్రత కోసం ఆయన దరిద్రుడయ్యాడు. మన సమస్త రోగాని కోసం ఆ రోగానంతా ఆయన వేసుకున్నాడు. ప్రతి అక్కర లేని అన్ని ఆయన వేసుకుని మనకేమిచ్చాడు తెలుసా? కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధనలు పాల్గొనే అధికారం నీకు నాకు ఇచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదాన్ని, పరలోక ప్రతి ఒక్క అధికారం ఆయనకి ఇవ్వబడిందంట. తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు అధికారాన్ని మనకిచ్చాడు. Matthew 28 ఉంటుంది. అధికారం మొత్తం మనకిచ్చాడంట. భూమి మీద ఉన్న ప్రతి అధికారం, ఆదాంకి ఇచ్చిన శక్తి అధికారం అని చెప్పండి ఎవరైనా. దేవుడు ఫస్ట్ ఆదాం తయారు ఏం చెప్పాడు? భూమిని స్వాధీనపరుచుకొని ఏంటి చెప్పండి, ఎవరు చదవట్లేదు బైబిల్? ఫలించి అభివృద్ధి చెంది భూమిని, అంటే అర్థమేంటి? స్వాధీనపరచుకున్నట్టు అర్థమేంటి? దాన్ని అధికారం చేయడం, దాన్ని రూల్ చేయడం, దాన్ని అక్కడ ఏం జరగాలో నువ్వు పాలించాలి దాన్ని. అది ఎక్కడ దొంగలించబడింది? అవ్వ దగ్గర దొంగలించబడిందా? అవ్వ తిన్నప్పుడు, అవ్వ ఆదాంకి ఇచ్చినప్పుడు, ఇద్దరు పాపం చేసినప్పుడు, దేవుడి చేయొద్దన్న పని చేసినప్పుడు అది దొంగలించబడింది. అది తీసుకెళ్ళి సాతాను గారికి ఇవ్వబడింది. రేపు యేసు చనిపోయాడు, అధికారం మొత్తం యేసులోకి ఇవ్వబడింది. మళ్ళీ యేసులోకి ఏం చేశాడు తెలుసా? వెంటనే అధికారం మొత్తం తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. ఆదాంకి ఏదైతే అధికారం మనకి ఇవ్వబడిందో, అవ్వకి ఏదైతే అధికారం ఇవ్వబడిందో, అధికారం నీకు నాకు ఇవ్వబడింది. తండ్రి యొక్క హార్ట్ ఏంటి తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని పిలవడం. అలాంటి తండ్రి ఆయన. కుమారుడు ఉన్నాడా? యేసుప్రభు. యేసుప్రభు హార్ట్ ఏంటి తెలుసా? ఎవరైనా యోహాను సువార్త 6:38 చదవండి. ఆయన ఎవరిని పంపినో 6:38 వారు అట్లయితే నేను చూచుటకు విశ్వసించుటకు నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపినవాడి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చిందని. ఈ మాటలు ఎవరు చెప్తారు తెలుసా? యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ఇష్టం జరిగించటం కాదు. ఎవరిష్టం? ఆయన పంపిన వాడు ఎవరు? కుమారుడు ఒక హార్ట్ ఏంటి తెలుసా? తండ్రి చిత్తం చేయడం.
తండ్రి యొక్క హార్ట్ కుమారుని రివీల్ చేయడం, కుమారుని యొక్క హార్ట్ తండ్రి చిత్తం చేయడం. తండ్రి మన గురించి ఏమాలోచిస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. కుమారుడు తండ్రి ఏం చెప్తే నేను చేద్దామని వెయిట్ చేస్తాను. యేసు ప్రభు ద్వారా ఆయన చనిపోవడం వల్ల, సులువుగా చనిపోవడం ద్వారా నీకు నాకు యేసు పక్కన కూర్చేయబడింది. ఆయనతో పాటు కో హెయిర్స్ మనం, ఆయనతో పాటు కో లాబరర్స్, ఆయనతో పాటు కో పార్ట్నర్స్ మనం. యేసులోకి ఏదైతే అధికారం ఇవ్వబడిందో, యేసులోకి ఏం చేశారు తెలుసా? నన్ను నమ్మించిన ప్రతి ఒక్కడు తన పక్కన కూర్చోబెట్టుకుంటాడంట. అలాంటి అధికారం. మరి దేని చూసి భయపడుతున్నాం? మన జీవితంలో పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఎలాంటి బంధకాల కూలిపోయినా సాక్షాత్ చాలా నీ ముందుకు వచ్చిన నిలబడే శక్తి, అధికారం దానికి లేదు. సమస్త అధికారం మనకు ఇవ్వబడింది. 2019 ఫిబ్రవరి 6వ తేదీన మా మమ్మీ, మా డాడీ, మా అమ్మమ్మ అందరూ విజయవాడకి వెళ్ళారు ఒక పెళ్లి చేయడానికి. వస్తున్నప్పుడు దారిలోని ఏదో జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చి రాత్రి 3:30, 4 గంటలకు వచ్చారు, పడుకునిపోయారు. నేను క్రికెట్ ఆడేవాడిని. 2022 వరకు క్రికెట్ ఆడాను. 2019లోని అప్పుడు నేను ఆంధ్ర క్యాప్టెన్ చేసిన టైంలోని నాకు మార్నింగ్ 5 o'clock ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. రోజు 5 గంటలకి నేను ప్రాక్టీస్కి వెళ్ళే ముందు మా మమ్మీ లేచి పాలు ఏదో ఇచ్చేది అనమాట. ఆమె ఉదయం మా మమ్మీ లేగలేదు. నా జీవితంలో ఎప్పుడు మా మమ్మీని పడుకోవడం చూడలేదు దానికి ముందు. సరే పడుకున్నది, రాత్రి లేట్గా వచ్చింటే పడుకుంది, వదిలేసాను. నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయాను, వచ్చాను. రాత్రి 8 గంటలు 9 గంటలకు వచ్చాను. ఇంట్లో ఉన్న డోర్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి, లైట్లు అన్ని ఆపేసి ఉన్నాయి. మీరు మా ఇంటి సంగతి తెలిస్తే అది ఎప్పటికీ జరగదు. ఆ విషయం అసలు అలాంటి జరగదు. మా ఇంట్లో ఎప్పుడో 10 మంది జనం, ఇంటి నిండా మనుషులు, లైట్లు, గోళ కన్ఫర్మ్గా ఉంటుంది రోజు 10 గంటల వరకు రాత్రి. అలాంటి లేని రోజు లేలేదు అసలు. అలాంటి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా చీకటి కొంత, ఒక లైట్ ఆఫ్ చేసలేదు. పైకి వెళ్ళి చూస్తే మమ్మీ డాడీ పడుకొని ఉన్నారు. చెక్ చేస్తే మమ్మీ డాడీ చూస్తే వేడి, చాలా చాలా వేడి. ఏంటి ఫీవర్ వచ్చింది అని చూశాను. సరే ఇప్పుడు డిస్టర్బ్ చేయను, పడుకొని ఇచ్చాను. మార్నింగ్ లేసాను, లేచి మమ్మీ వచ్చి చూశాను అనమాట ఎలా ఉంది, ఏం చేస్తుందని. చూసేసరికి మమ్మీ అని ఊపిరి తీసుకోవడానికి అలా తీసుకుంటుంది మమ్మీ. ఏమైంది మా డాడీని వెంటనే లేపి, తమ్ముడు ముగ్గురు కలిపి ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. శ్రీలంకలో కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ చూసి 5 నిమిషాలు బతుకుతుంది, ఇంక బతుకుతుంది అన్నారు. స్ట్రెచ్చర్ పెట్టారు, లోపల పట్టుకెళ్ళిపోతున్నారు. పరిగెడుతున్నాను కదా స్ట్రెచ్చర్ అని కదా. ఆ చిన్న ఐసీయూ విండో నుంచి చూస్తాను, సిపిఆర్ చేస్తున్నారు. ఇలా లేస్తుంది మమ్మీ బాడీ బయటికి. ఆ బయట బార్ ఉంటుందా, స్ట్రైట్ లైన్ ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి కక్కిసుకుంది మొత్తం అంతా. గుండెలో ఉన్న, మీరు ఒక నర్స్ కానీ మెడికల్ సైడ్ ఉంటే మీకు తెలుస్తుంది, చెవులోంచి కానీ ముక్కులోంచి కానీ లిక్విడ్స్ బయటకు వచ్చాయి. ఆ సిపిఆర్ టైంలో చచ్చిపోయాను అంతా. ఆ టైంలో మమ్మీకి స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూ ఏంటంటే సేమ్ కోవిడ్, కాకపోతే ముందు వర్షం. గుండె నిండా, ఊపిరితిత్తుల నిండా నీళ్ళు నింపిస్తుంది. స్వైన్ ఫ్లూ 99% నిండిపోయినంట. రికవరీ ఛాన్స్ లేదు. ప్రెస్ చేస్తున్నారు, చేశారు చూస్తున్నారు. అందులోంచి 15 minutes బయటకు వచ్చారు డాక్టర్. చేస్తాను ట్రై చేస్తాను, కానీ చనిపోయింది ఆవిడ చెప్పారు. మా డాడీ కూడా 80% లంగ్స్ నిండిపోయాయంట. పైన ఇంకో రూమ్ లో ఉన్నారు. మా అమ్మమ్మ సేమ్ ఇంకొక రూమ్ లో ఉన్నారు. మా మమ్మీ లేదు, చనిపోయిందా నా కళ్ళ ముందు. 2 రోజుల క్రితం చూసాను. 19 ఏళ్ళప్పుడు నాకు
ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు. అటు ఇటు తిరుగుతున్నాను. పార్కింగ్ లాట్లోకి వెళ్ళాను. కళ్ళు తిరిగి పడిపోయాను కిందన. షాక్. డాక్టర్ ఒక మాట అన్నాడు, చాలా లేట్గా తీసుకొచ్చారు మమ్మీ అని. గిల్ట్. నా వాళ్ళు మమ్మీ చనిపోయిందా అని. ఆ టైంలో ఒక నిమిషం లేదు ఒక నిమిషంలో పడిపోయాను. కింద పడిపోయి లేచి చూసి, లేదు ఎలాగ నేను పోరాడాను మమ్మీ గురించి అని చెప్పి ప్రార్థన చేయడానికి రెడీ అవుతున్నాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఫస్ట్ మైండ్లో అనుకుంటాం కదా ప్రార్థనని, ఏ మాటలు చెప్పాలో బయటికి. ఎవరైనా చేశారా? నేను అప్పుడు చేశాను ఒక మంచి ప్రార్థన. అంటే ప్రార్థన అంటే నేను చేసిన ప్రార్థన మంచి మాటలు పెట్టి, మాటల్లో ఒక 4-5 బైబిల్ వర్సులు పెట్టేసి, దానికి ఒక మంచి మాటలు పెట్టి, దానికి ఒక ఫార్మాట్ తయారు చేసి దాన్ని వదిలితే దేవుడు దాన్ని విని మ్యానిపులేట్ అయిపోయి మా మమ్మీని లేపుతాడు అనుకొని ఒక మంచి ప్రార్థన రెడీ చేశాను. రెడీ చేసి వదలబోతున్నాను. నా నోట్లోంచి బయటికి మాట్లాడలేకపోతున్నాను. నేను నోట్లోంచి బయటికి మాట రావట్లేదు. నేను ఏం చేస్తాను, నోట్లోంచి మాట బయటికి రావట్లేదు. నోట్లోంచి భాషలు వస్తున్నాయి బయటికి. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఎవరైనా రోమిల్ పత్రిక 8:26 చదవండి ఫాస్ట్. రోమిల్ 8:26. సహాయం చేయుచున్నాడు. ఏలియా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యముగా మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక నిమిషం, ఏంటండి? మన బలహీనతలు అంట, మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు అంట ఆయనే మన నోటు నింపుతాడంట. కొన్ని విషయాలు మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. కొన్ని పరిస్థితులు మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. ఇంకో గుడ్ న్యూస్, నీ బలహీనతలో బలముగా నీ మీదకి వచ్చి ఈ నోరు నింపి నీ తరపున వ్యాధ్యవాడని రెడీగా ఉన్నాడు ఆయన. ఆ సందర్భంలో నేను మాట్లాడలేకపోయాను కానీ నా నోట్లోంచి భాషలు బయటకు వస్తున్నాయి. నేను నిజంగా ఆవేళ ఆ ప్రార్థన చేస్తుంటే మా డాడీని, మమ్మీని అందరినీ కోలుకున్నాను. కానీ చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు నా నోరుని కట్టాడు. ఎందుకు తెలుసా? మన క్రియలంట మురికి గుడ్లంట. మన క్రియలు నేనేం ప్రార్థన చేద్దాం అనుకున్నాను తెలుసా? ప్రభువా, మా మమ్మీ తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చింది, అన్ని విడిచిపెట్టి. మా డాడీ తన గవర్నమెంట్ జాబ్ వదిలేసి చిన్న వయసులో నీ సేవ చేయడానికి వచ్చాడు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ సువార్త కోసం వెళ్ళని చూడలేదు, నడకలేదు, డబ్బులు లేవు, వాళ్ళు చేయలేని సాక్రిఫైస్ లేదు, వాళ్ళు చేయలేని సరెండర్ లేదు. అలాంటి జీవితాలు వాళ్ళని కాపాడు అని ప్రార్థన చేయబాడు. దానికంట చెత్త ప్రార్థన భూలోకంలో లేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేయాలనుకుంటే చేయొద్దు దయచేసి, దానివల్ల ఏ ఉపయోగం లేదు. దేవుడు నువ్వు ఆయన కోసం ఏం చేసావో చూసి కదలాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన క్రియలంట మురికి గుడ్లంట, పరిచయాల నీతంట మురికి గుడ్లంట. దేవుడు 100% పరిశుద్ధుడు, అవునా? 100% పరిశుద్ధుడైతే ఆయన 100% పాపాన్ని వ్యతిరేకించాలి. దేవుడు నిన్ను చూసి కదలాలంటే నువ్వు 100% పరిశుద్ధుడు అయ్యి ఉండాలి, లేకపోతే కదలడానికి వీల్లేదన్న. ఎందుకంటే ఆయన పాపాన్ని వ్యతిరేకించాలి. నీ కళ్ళతో ఎన్ని పాపాలు చేస్తుంటావు, నీ చెవులతో ఎంత పాపం చేస్తుంటావు, నీ మాటలతో ఎన్ని పాపాలు చేస్తుంటావు. ఇవి ఏవి చేయలేదన్నట్టు ఒప్పుకుంటారు. నీ థాట్స్తో ఎవరి మీద కోపం రాలేదా? పాత నిబంధన ఒక లెవెల్ అయితే, కొత్త నిబంధనలో నువ్వు ఎదుటి మీద కోపం పడితే చాలంట నువ్వు హత్య చేసినట్టంట.
యేసుప్రభు చెప్పే సాక్షాత్ నేను చెప్పట్లే మాటలు, వెళ్ళి చదవండి. యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు ఒక ఆడదాన్ని కానీ ఒక మగాన్ని కానీ నువ్వు కామంతో చూస్తే చాలు, నీ మైండ్లో నువ్వు వ్యభిచారం చేసినట్టే, నువ్వు వెళ్ళి చేయవలసిన లేదు. నీ శరీరంతో నువ్వు ఆలోచిస్తే చాలంట, నువ్వు పాపం చేసినట్టే. నీ నీతి, మన నీతి ఏమాత్రం, మన నీతి చూసైనా కదలాలి అంటే ఇంపాసిబుల్. అందుకే ఆయన ఏం చేస్తుంది తెలుసా? నీ కొరకు నా కొరకు సర్వాన్ని వదిలి మట్టి మానవుల. ఇప్పుడు కార్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, మైక్రోవేవ్లు లేవు, ఓవెన్లు లేవు, స్టవ్లు లేవు. ఆయన ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలని నడుచుకుని వెళ్ళాలి. ఆయన ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, చెమట పట్టాలి. ఆయన ఏదో కానీ డబ్బులు సంపాదించాలి, ఏదో కొనుక్కోవాలి, డబ్బులు సంపాదించాలి. ఇలాంటి ఒక మట్టి మానవుడు నీలాగా నాలాగా వెలుగు కలుగును గాక అంటే చాలు, వెలుగు కలుగుతుంది. అంత సర్వాన్ని, అంత శక్తిని పక్కన పెట్టి మట్టి మానవులకు వచ్చి నీ పాపం కొరకు నా పాపం కొరకు, నువ్వు ఎవరో తెలీదు, నువ్వు పుట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ చూస్ చేసుకుంటారో తెలియదు ఆయనకి. అయినా సరే నువ్వు ఆయన చూస్ చేసుకునే ముందు ఆయన నిన్ను చూస్ చేసుకుని నీ పాపం మొత్తం, నువ్వు పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఎంత పాపం చేయగలవు మొత్తం పాపానికి ప్రాయశ్చిత్తం అందించి. ఎందుకు తెలుసా? ఏం జరిగింది తెలుసు? దానివల్ల ఆయన ఒక నీతి మనమే పెట్టాడంట. ఇప్పుడు ఆయన నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? తండ్రి దేవుడు నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? నిన్ను నన్ను యేసుప్రభువు అలాగే చూస్తాడు, నిన్ను నన్ను అలాగే చూస్తాడు. ఎందుకంటే ఆయన ఒక నీతి అంట మనమే పెట్టబడింది. ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో నీ హృదయంలోకి వస్తాడు ఆయన. ఆయన ఒక నీతి, ఆయన రైచియస్నెస్ నీ పైన పెడతాడంట. ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావు, ఇప్పుడు దేవుడిని ఎలా చూస్తాడు తెలుసా? తండ్రి దేవుడు యేసుప్రభువులో చూస్తాడు. నిన్ను యేసుప్రభువులో చూస్తాడు, నిన్ను యేసుప్రభువులో చూస్తాడు. యేసుప్రభువుకి ఎంత అధికారం ఇవ్వబడిందో మొత్తం అధికారం నీకు ఇవ్వబడింది. ఆయన ఎంత ప్రేమిస్తాడు, నిన్ను అంతే ప్రేమిస్తాడు. ఆవిడ చనిపోయింది మా మమ్మీ. ఆవిడ ప్రార్థన చేయబోతుంటే దేవుడు నా నోరు కట్టాడు. కట్టేయమని తెలుసా? నాకు ఈ వాకింగ్ గుర్తు చేశాడు. రోమన్స్ 8:11 చదవండి ఎవరైనా. ఎవరిలో నివసించిన ఎవరిలో ఏ ఆత్మ అయితే యేసు ప్రభుని మృత్యుల నుంచి లేవనెత్తుందో అదే ఆత్మ నీలోనే నాలోనే ఉందంట. ఆ మాట గుర్తు రాగానే ఎక్కలేని పవం. వెళ్ళి మా డాడీ గారికి వెళ్ళారు, మా తమ్ముడు నేను ముగ్గురు కలిపి. మమ్మీ చనిపోయింది ఇప్పుడు, కానీ తిరిగి లాగబోతున్నాను. ముగ్గురు గట్టిగా గౌరవించుకొని ఏడ్చి ప్రార్థన చేశాను. ఒకటో రోజు అయింది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు. ప్రతిరోజు నైట్ వెళ్ళి మమ్మీని బాడీని ఒక రూమ్ లో పెట్టారు. వెళ్ళి రాత్రి వెళ్ళి ఒంటి గంట నుంచి 1:30 రాత్రి మిడ్ నైట్ సెక్యూరిటీ గారు టీ తాగడానికి వెళ్తాడు. ఆ టైంలో లోపల దూరి మమ్మీ బాడీ నోపి, మమ్మీ లేగమో లేచిందేమో, వీళ్ళకి తెలియదేమో, వీళ్ళు చూడలేదేమో, చనిపోయిన వదిలేసారేమో వెళ్ళి లేపి ఉన్నారు. లేవలేదు. రెండో రోజుకి మూడో రోజుకి వాసన వచ్చేస్తుంది, బాడీ శరీరం కుళ్ళిపోతుంది, నల్లగైపోతుంది. ఎప్పుడైనా మూడో రోజు చనిపోయిన సమయం ఎవరైనా చూసారా? శరీరం కుళ్ళిపోద్ది, జీవం రాదు రాదు. నాలుగో రోజు, ఐదో రోజు హాస్పిటల్ CEO మా చర్చకు వస్తాడు అనమాట. సో మా డాడీ కాల్ చేసి బాడీ నుంచండి చెప్తా ఉంచారు. 5 రోజులు. 5వ రోజు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు బాడీ కుళ్ళిపోతుందండి, ఆ రూమ్ మేము వేరే వాళ్ళకి వాడాలి, ఆ రూమ్ మాకు కావాలి.
ఆ వారం 5,000 మంది చనిపోయారంట స్వైన్ ఫ్లూ. 2019లో ఫిబ్రవరి ఫస్ట్ 2 వీక్స్ లో 5,000 మంది చనిపోయారు వైజాగ్ లో స్వైన్ ఫ్లూ కోసం. నీడ్ చాలా ఉందన్నమాట, ఐసీయూ బెడ్లు లేవు. అయితే ఆయన ఏమన్నాడంటే 5 నిమిషాల్లో సారీ ఇవాళ సాయంత్రం 5వ రోజు, ఇవాళ సాయంత్రం 5:30కి బాడీ బయట పెట్టేస్తాం, తీసుకుని అయితే మానండి అన్నారు. ఇలా ఒక రూమ్ కానీ చిన్న కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతారు అనమాట. అప్పుడు డాక్టర్ వచ్చి మాకు చెప్తాడు అనమాట, తీసుకెళ్ళిపోవాలి బాడీ తీసుకెళ్ళిపోండి. చెప్తుంటే తలుపు అలా ఉంటది, తలుపుని వచ్చి ఎవరో బాతున్నారు. మీ వెళ్ళే లోపల ఆయన ఆగలేక లోపలికి వచ్చాడు, డోర్లో ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. ఆయన ముఖం ఎలాగుందంటే చెమటలు కక్కేస్తున్నాడు. ముఖం ఏమో దయ్యం చూస్తాడు అలా చూస్తాడు ముఖం. వచ్చేమో తెలుసా, ఎస్టర్ సునీత లేచింది. మమ్మీ పేరు ఎస్టర్ సునీత లేచింది, వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు 5 రోజుల తర్వాత. క్లినిక్లీ డాక్టర్స్ రాశారు చనిపోయారు. బాబు ఆ డెడ్ షీట్ ఉంటది కదా, కేర్ షీట్, అది ఇవ్వబోతున్నారు ఆయన వచ్చి చెప్పాడు. అలా 5 రోజులు తిరిగి లేచింది మా అమ్మ. 5 రోజులు. చావు కూడా అధికారం లేదు, ఎలాంటి అధికారం లేదు. అప్పుల్లో ఉన్నారా, అప్పుకు నీ మీద అధికారం లేదు. భూమి మీద ఎలాంటి పరిస్థితి నీ మీద అధికారం లేదు, నిన్ను పాలించే అధికారం లేదు. నీకుంది అధికారం, వాటిని పాలించే అధికారం. మరి ఎంత అధికారం ఉంది కదా, మరి ఎందుకన్నా మా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఎవరికైనా అనిపించిందా మాట్లాడుతున్నప్పుడు? చెప్పండి పర్లేదు. మీకు నేను వేరే మెసేజ్ ప్రిపేర్ వచ్చాను కానీ ఇవాళ దేవుడు వేరే నడిపిస్తున్నాడు. 2 Chronicles 7:14 ఎవరైనా చదవండి. తర్వాత ఎవరైనా చదువుతారా? 2 Chronicles 7:14. అది కాదు 2 Chronicles. Chronicles అంటే తెలుగులో నేను మర్చిపోయినా. థెస్సలోనిక కాదు, అది ఓల్డ్ టెస్టమెంట్. కొరింథియన్స్ కాదు, 2 Chronicles. ఒకసారి చదవండి. 2 Chronicles తెలుగులో ఏమంటారు మర్చిపోయాను. కరెక్ట్, అదే. ఒకసారి ఆగండి. ఈ వాక్యం ఇంకొకసారి గట్టిగా చదవగలరా? ఓకే, ఒక నిమిషం. ఏ జనులు అండి? నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి పేరు? ఆయన పేరు. అంటే ఎప్పుడైతే నువ్వు యేసునామమును నువ్వు ఉచ్చరించి యేసయ్యా నువ్వే రక్షకుడు అయ్యా అని ఎప్పుడు చెప్తావు, ఆయన నామం నీ మీద పనిచేయడం మొదలు పెడతావు. అవునా? ఆయన పేరు పెట్టబడిన మనం నా జనులు. నెక్స్ట్ చదవండి. తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. ఒక్క నిమిషం. ఎప్పుడు పెట్టాడంటే మన ప్రార్థన మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన ముఖాన్ని వెతికి చెడు మార్గం నేను విడిచిపెట్టి నా ఏడల ఆయన పరలోకము నుంచి మన ప్రార్థన విని మన పాపను క్షమించి. లాస్ట్ ఏంటండి? లాస్ట్
మీకు అర్థమవుతుందా? చీట్ కోడ్ ఇది. ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? మనలో మనం తగ్గించుకొని, మన గర్వాన్ని, లేకపోతే మనకున్న ఎలాంటివి ఉన్నా మనలో మనం తగ్గించుకొని దేవుని ముందు ఆయన ముఖాన్ని వెతికి, ఆయన సన్నిధిని వెతికి, పాప మార్గం అంట విడిచి, పాప మార్గం విడిచి అంటే మెటనోయ, రిపెంటెన్స్ అంటే నువ్వు ఇటు వెళ్తున్నావు అంటే, ఇలా వెళ్తున్నావు అనుకో, నాకు అర్థం తెలుసా, నువ్వు వెళ్తున్నావు అనుకో, విడిచిపెట్టడం అంటే ఇలా తిరిగి ఇటుపక్క వెళ్దాం అంటే ఒక కాలు ఇలా పెట్టి, ఏసయ్యా ఇది పాపం అనుకోండి, ఇక్కడ కాల్ పెట్టి ఇప్పుడు కాల్ వచ్చి ఇది దేవుని సన్నిధి అనుకో, ఇది కాదు, విడిచి ఆయన సన్నిధిని వెతకాలంట. ఆయన సన్నిధి అంటే తెలుసా ఎవరికైనా? ఆయన సన్నిధి. మీరు స్కూల్లోని అటెండెన్స్ వేస్తారు కదా, వేసినప్పుడు ఏం చెప్తారు? మీరు వీటిలో క్లాస్ ఉన్నారంటే, స్కూల్లో ఉన్నారంటే ఏం చెప్తారు? ఎవరైనా మీ పేరు తెలిసినప్పుడు ప్రజెంట్ అంటారా? ప్రజెంట్ సేమ్ వర్డ్. ప్రజెన్స్ అంటే ఆయన ప్రజెంట్ అయి ఉన్నాడని అర్థం. ఆ ప్రజెన్స్ ని వెతకడం అంటే ఏంటి తెలుసా? ప్రజెన్స్ అన్న వర్డ్ ఫస్ట్ టైం ఎక్కడ రాయబడింది తెలుసా? జెనసిస్ లో రాయబడింది. ఆదాము అవ్వ పాపం పండు తిన తర్వాత వెనకాల దాక్కుంటారు కదా, చెట్టు వెనకాల దాక్కుంటారు కదా, దాక్కున్నప్పుడు యేసు కిందకు వచ్చి ఏమంటారు? దేవుడు కిందకు వచ్చి ఏమంటారు తెలుసా? నా సన్నిధి నుంచి ఎందుకు దాక్కుంటారు అంటే పనిని. ప్రెజెన్స్ అంటే పనిని అంటే మన ముఖానికి ఏ వర్డ్ అయితే వాడతామో హీబ్రూలో ప్రెజెన్స్ కి అదే వర్డ్ వాడతాం. ప్రెజెన్స్ అంటే ఫేస్ అని అర్థం. ప్రెజెన్స్ అంటే బిఫోర్ హిస్ ఫేస్ అని అర్థం. ప్రెజెన్స్ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ హిస్ ఫేస్. దానికంటే ఇంకేం కాదు. సన్నిధి 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 వెతుకుతాం కదా మనందరం. సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే ఏంటి అసలు? సన్నిధి అంటే ఆయన ముఖం ఉన్నట్టు, ఆయన ముఖం ఎదుటికి రావడం, ఆయన ముఖం ఎక్కడ వెతకడం, అదే సన్నిధి. ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంట మనం. ఆయన సన్నిధిని వెతకాలంట. మోషే గుడారం తెలుసా ఎవరికైనా? దేవుడు మోషే గుడారం ఇస్తాడు, ఇలా ఇలా తయారు చేయాలి, ఇలా తయారు చేయాలి. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంది కదా. సో నేను చెప్తాను స్టోరీ ఏంటంటే, దేవుడు మోషేకి చెప్తాడు అనమాట. ఎవరైనా నిర్గమకాండం 25:8 చదవండి. ఎక్సోడస్ అంటే నిర్గమకాండమే కదా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నేను మీకు ఓకే చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. నేను మీతో నివసించాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, నేను మీతో నివసించాలి అంటే నివసిస్తానన్న వర్డ్ డ్వెల్, ఇంగ్లీష్ లో డ్వెల్. బిల్డ్ మీ ఎ శాంచురీ, శాంచురీ అంటే పరిశుద్ధ స్థలం, సో ఐ కెన్ డ్వెల్ అమాంగ్ యూ అని అంటారు. ఆ డ్వెల్ అన్న వర్డ్ దాని హీబ్రూ వర్డ్ ఏంటి తెలుసా? షకాన్. షకాన్ అంటే అర్థం ఏంటి తెలుసా? విజిబుల్, విజిబుల్ టాంజిబుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని. అంటే దేవుని యొక్క ఆయన ఎప్పుడు డ్వెల్ చేస్తారంట మనలో, ఆయన ఎప్పుడు మనలో షకాన్ చేస్తారంట. మనం ఎప్పుడైతే ఆయనకి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్వహిస్తామో ఆయన వచ్చి నివసిస్తాడు. నివసించడం అంటే హీ విల్ షకాన్ విత్ అస్. అంటే షకాన్ అంటే మనకి కనబడేటట్టు, మనం ముట్టుకునేటట్టు, మనం తాకగలిగేటట్టు, మనం ఫీల్ అయ్యేటట్టు, మనం
మనం వినగలిగినట్టు. మనకి సెన్సెస్ ఉన్నాయి కదా, 5 సెన్సెస్ ఏంటని చెప్పండి. హియరింగ్, సీయింగ్, స్మెల్, టేస్ట్, ఫీల్. విజిబుల్ అంటే నీకు కనబడేటట్టు. పవర్ ఆఫ్ గాడ్ ఎప్పుడు తెలుసా? సన్నిధి ఎప్పుడు చూస్తుంది తెలుసా? మనం ఆయనకి పరిశుద్ధ స్తుతి ఆరాధన అంటే మనం ఏమంటుంది తెలుసా? ప్రతిరోజు ఆదివారం సేవకుడు రాకముందు జరిగే ఒక 4 పాటలు. స్తుతి అంటే హల్లెలూయా, స్తుతి మహిమ, 4 స్టెప్లు వేసి 4 చప్పట్లు కొట్టి స్తుతి. అసలు ఆరాధన అంటే కాలకాలము అందరూ కళ్ళు మూసుకుని చేతులు పైకి ఎడబాయక నీ వంటి వారు శుద్ధుడా. అది ఆరాధన. స్లో పాటేమో ఆరాధన, ఫాస్ట్ పాటేమో స్తుతి. దావీదు ఏమో తెలుసా? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. అక్కడ వచ్చింది మనకి. ఎక్కడి నుంచి? ఈ మోడల్ ఉంది కదా, ఫస్ట్ రాగానే ఫాస్ట్ సాంగ్ పాడతాం, డాన్స్ వేస్తాం, అందరం చప్పట్లు కొడతాం, ఊగుతాం ఫుల్గా. దాని తర్వాత ఆరాధనలోకి వెళ్తాం. అవునా? ఆరాధనలోకి వెళ్ళాలంటే స్లో సాంగ్. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మోషే గుడారం నుంచి వచ్చింది. ఎంటర్ హిస్ గేట్స్. ఏ గేట్స్? దావీదు దేని గురించి మాట్లాడుతున్నాడు? మోషేకి దేవుడు ఇచ్చిన గుడారం గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఏ గేట్స్ గురించి మాట్లాడు దేవుడు? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఏ గేట్స్? మోషేకి గుడారం గురించి మాట్లాడుతున్నాడు దావీదు. హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అంట. కృతజ్ఞతలు చెల్లించుకుని రావాలంట గేట్స్. ఇదే మోషే గుడారం అనుకుందాం. ఇది ఓకే, అది గేట్, థ్యాంక్స్ గివింగ్. లోపల రాగానే అవుటర్ కోట్ ఉంటుంది. ఓకే, ఇదంతా అవుటర్ కోట్ అనుకుందాం. ఈ బ్లాక్, ఈ అవుటర్ కోట్ లో ఏముంటుంది తెలుసా? బలి ఉంటుంది, బలిచ్చే ప్లేస్ ఉంటుంది. దాని తర్వాత బేసిన్ ఉంటుంది. దాంట్లో వచ్చిన లోపలికి ఆ బలిపీఠం మీద బలి ఇవ్వాలంట. బలిచ్చిన తర్వాత ఆ రక్తం తీసుకుని ఆ బేసిన్ లో తీసుకెళ్లి దాన్ని కడుక్కోవాలంట. దావీదు ఏమని తెలుసా? అది థ్యాంక్స్ గివింగ్ అన్నాడు, దీన్ని ప్రైజ్ అన్నాడు, స్తుతి. దీనిలో ఫాస్ట్ పాట ఎక్కడ ఉంది? దీనిలో హల్లెలూయా స్తుతి ఎక్కడ ఉంది? దీనిలో డాన్స్ ఎక్కడ ఉంది? దీనిలో చప్పట్లు ఎక్కడ ఉన్నాయి? అక్కడ బలి ఉంది, దాన్ని అన్నాడు స్తుతి దావీదు. అక్కడ ఫాస్ట్ సాంగ్ లేదు. దాని తర్వాత ఏమంటో తెలుసా? అవుటర్ కోట్ తర్వాత ఇన్నర్ కోట్, లోపల ఆవరణ అంటారు. ఈ ఆవరణ ఏమంటో తెలుసా? ఇక్కడ జరుగుతుంది ఆరాధన. ఇక్కడ ఉంటుంది 7 ల్యాంప్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది సముఖపు రొట్టెలు. అంటే ఏం తెలుసా? బ్రెడ్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. అంటే బ్రెడ్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే బిఫోర్ హిస్ ఫేస్. అక్కడ ఉంటుంది ప్రెజెన్స్. అక్కడ ప్రెజెన్స్ లోకి వెళ్ళాలంటే అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి నువ్వు ఊరికి చేతులుపుకొని వచ్చేస్తావు, కృతజ్ఞతతో రావాలి. వచ్చి ఇక్కడ బలి ఇవ్వాలి. బలి ఇచ్చిన తర్వాత వస్తుంది ఆరాధన. హల్లెలూయా స్తుతి అయితే రాదు, ఫాస్ట్ పడుతుంది. బంగారం వేసి బంగారం పడితే రాదు బలి. ఆరాధన ఇక్కడ వస్తుంది. ఆరాధనలో ఉంటది ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ఆయన సన్నిధి తర్వాత వస్తుంది హోలీ ఆఫ్ హోలీ. అది వెనకాల నుంచి కింద నుంచినారు కదా, అది హోలీ ఆఫ్ హోలీస్. ఆ హోలీ ఆఫ్ హోలీస్ కి హోలీ ప్లేస్ కి మధ్యలో పెద్ద తెర ఉంటుంది. సంవత్సరానికి ఒక్కడు ప్రధాన యాజకుడు, ఒక్కడు సంవత్సరానికి ఒక్కడు మొత్తం సమస్త జనులందరూ ఎవరెవరు అందరి కోసం ఒక్కడు గంటలు కట్టుకొని లోపలికి వచ్చి బలిచ్చి ఆ రక్తం పట్టుకొని ఆయన సన్నిధిలోకి వస్తాడు. సన్నిధిలోకి వచ్చి అక్కడ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మందసం చల్లుతాడు.
మర్సీ సీట్ మీద ఒక్కడు, సంవత్సరానికి ఒక్కడు. ఆయన సన్నిధిలోకి సంవత్సరానికి ఒక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. పాత నిబంధనలు అదే ఆ ప్రధాన యాజకుడు ఏదైనా పాపం చేశాడు ఆ సంవత్సరం అంతట్లో ఆ లోపలికి చచ్చిపోతాడు, బయటికి రాడు. ఎందుకంటే అది హోలీ ఆఫ్ హోలీస్ లోకి ఎలాంటివైనా పాపం ఉన్నా అక్కడ అది సర్వైవ్ అవ్వదు, చచ్చిపోద్ది అక్కడ. అలాంటిది అంత హోలీ ఆఫ్ హోలియస్ట్ థింగ్ ఆయన ప్రెజెన్స్ అంటే, ఆయన ముఖం ముందుకు వెళ్ళడం అంటే అంత హోలియస్ట్ థింగ్, అంత డెడ్లీయెస్ట్ థింగ్. దావీదు కలలు కనేవాడంట. ఇలాంటి ఒక్క రోజు మనం అనుభవిస్తున్నామే. లోపల రాగానే అప్పుడు 2 పాటలు పాడి అనుభవిస్తామే, చిన్న పొలికించినట్టు, ఏదో కొంచెం హెవీగా ఉన్నట్టు. ఎవరైనా సేవకుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన ప్రెజెన్స్ అనుభవిస్తామే. ఆ ప్రెజెన్స్ కోసం కలలు కనేవాడు దావీదు. అలాంటి రోజు వస్తుందేమోనని. నువ్వు నేను ఏమి తెలియకుండా, దానికి విలువ తెలియకుండా, ఆరాధన అంటే చులకన. ఆరాధన ఏకి వెళ్తాను, దేవుడు వాక్యం టైంకి వెళ్తాను చర్చికి. ఆరాధన అంటే చులకన. కొంతమంది సేవకుడు మాట్లాడడం ఇచ్చే వాల్యూ దేవుడిని ఆరాధించడానికి ఇవ్వమను. ఒక సేవకుడు కోసం వెయిట్ చేస్తారే, వాక్యం చెప్తాడని. ఒక్క సేవకుడు కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి ఇంకెంత వెయిట్ చేయాలి. ఆదివారం చర్చ్ సర్లే, పాటలు అవుతాయి కదా, పాటలు అయితే వెళ్దాం. 10 గంటల కంటే 11 గంటల గారు వచ్చేస్తారు. ఎందుకు 11 గంటలకి వాక్యం చెప్తారు కదా, వాక్యంకి వెళ్తే సరిపోదు. ఒక మనిషి మాట వినడానికి వెళ్తున్నారే, ఆయన సన్నిధిలోకి వెళ్ళి చూడండి ఒకసారి. మళ్ళీ ఇంకొక మనిషి కోసం వెతకరు, మళ్ళీ ఇంకొక సేవకుడి కోసం సేవకుడు తప్పట్లేదు. నేను సేవకుని గౌరవించాలి, సేవకుని ఆనర్ చేయాలి. కానీ సేవకుడికి ఇచ్చే గౌరవం మీరు దాంట్లో సగం దేవుడికి ఇచ్చారు. ఎప్పుడైనా ఏ సేవకుడైనా మట్టి మనిషే, ఎవరు పర్ఫెక్ట్ కాడు. ఏ సేవకుడికి అంత సీన్ లేదు. తన వంతు తను తీసుకొస్తాడు, కానీ పరిపూర్ణుడు ఆయన ఒక్కడే, శుద్ధుడు ఆయన ఒక్కడే, అర్హుడు ఆయన ఒక్కడే. అంత హోలీ థింగ్ ని సేవకుడు లేట్గా వస్తాను కదా, 4 పాటలు ఎక్స్ట్రా పాడండి. ఆరాధన, దానికి ఆరాధన పేరు. అందరూ ఆరాధించుకుందాం. టైం ఫిల్ చేయడం అనుకుంటారు ఆరాధన. చర్చ్ ముందు ఏదో మీటింగ్ ముందు జరిగే చిన్నది ఫిల్ చేయడం అనుకున్నారు ఆరాధన. ఆయన ముఖం ముందుకు వెళ్ళడానికి ఆరాధన. అలాంటి ఆరాధన చులకన తీసుకున్నామే. బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. ఎప్పుడు మీకు లూసిఫర్ ఎప్పుడైతే పడ్డాడో, లూసిఫర్ ఎప్పుడైతే పాపం చేసి పడ్డాడో, దాని తర్వాత ఇంకా ఏ దోతకి మొత్తం చదవండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ కూడా వేరే ఒక దోత పాడిందని చూడండి మీరు బైబిల్. ఆయన సన్నిధి ముందంట దోతులు స్తుతించడని ఉంటది, కానీ ఆయన ముందున్న ఎల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పాడతారంట. మళ్ళీ మనిషికి ఇచ్చాడు అది అర్హత, ఆయన గురించి పాడే అర్హత లూసిఫర్కి ఇచ్చాడు. లూసిఫర్ మళ్ళీ మనకే ఇచ్చాడు. దోతలు కూడా లేదు అర్హత. దేవుని కోసం నోరెత్తి పాడే అర్హత మళ్ళీ దోతలు కూడా లేదు. నోరెత్తి ఆయన కోసం పాట పాడే అర్హత దోతలు కూడా లేదు. ఆయన అర్హత నీకు నాకు ఇచ్చాడు. చదవం, బైబిల్ చదవని తెలుస్తుంది. దేవునికి అన్నింటికన్నా సన్నిహితమైంది ఆయనతో ఆరాధన చేయడం, ఆయన ముఖాన్ని వెతకడం. వర్షిప్ అంటే అర్థం తెలుసా మీకు? అసలు వర్షిప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వర్షిప్ అనే వర్డ్ యాక్చువల్ అర్థం తెలుసా? కిస్ అని అర్థం. ఆ కిస్ అనే వర్డ్కి ఏదైతే వర్డ్ వాడతారు, వర్షిప్ అదే వర్డ్ వాడతారు.
అంటే దేవుడు దీని ఎలా మా ఆరాధన ఎలా చూస్తున్నాడు తెలుసా? కవనెంట్ లా చూస్తున్నాడు, నిబంధనలా చూస్తున్నాడు. ఒక 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 మగాడికి ఒక స్త్రీ మధ్య ముద్ద జరుగుతుందండి కవనెంట్ తర్వాత, అవునా? పెళ్ళైన తర్వాత అక్కడ జరుగుతున్న లీగల్ అది. దాని ముందు జరుగుతుంది ఏం తెలుసా? అది ప్రాస్టిట్యూషన్. రిలేషన్షిప్ కవనెంట్ లేకుండా చేస్తున్నావా నువ్వు ఇంటిమెసీ, అది ప్రాస్టిట్యూషన్. అది ఎక్కడ జరగాలి తెలుసా? నిబంధనలు జరగాలి. ఆయన సన్నిధి నిబంధనలో ఉంది. ఇక్కడ ఒక అడుగు పెట్టి నేను వెళ్తాను నీ సన్నిధిలో కంటే ప్రాస్టిట్యూషన్ చేస్తాను జరుగుతుందేమో. నీకు కావాల్సిన ఇంటిమెసీ వస్తుంది, ఆ టైంకి కావాల్సిన నీకు అవసరం తీరుతేమో, నీకు అప్పుడు కావాల్సిన అవసరం తీరిపోద్దేమో, కానీ దానిలో ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే నీ పాప మార్గాన్ని విడిచి ఆయన సన్నిధిలోకి వెళ్తావు, విడిచి వదిలిపెట్టి ఆయన ముఖాన్ని వదలడానికి వెళ్తావు, నీ పాపం క్షమించబడి నీ వల్ల, నువ్వు చేసిన దాని వల్ల, నీ వల్ల, నీ ఒక్కడి ఒబీడియన్స్ వల్ల దేశం అంతా ఆశ్రయించబడదట. మీలో ఒక్కడి ఇది పట్టుకున్నా చాలు, నేను చెప్పింది వాళ్ళు మీలో ఒక్కడికి అర్థమైన చాలు. ఒక్కడి చాలు ఒక దేశం మారాలంటే, ఒక్కడి చాలు వైజాగ్ మారాలంటే, ఒక్కడి చాలు ఆంధ్ర మారాలంటే, ఒక్కడి చేయగలిగితే చాలు. ఆయన ముఖాన్ని మాత్రం ఒక్కడి చేయగలిగితే చాలు, దేశం అంతా ఆశ్రయించబడతాడు. కానీ ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే అక్కడ మొదలుపెట్టాను. ట్రై చేద్దామా? ఆరాధన అంటే పాటలు ఇవన్నీ హెల్ప్ చేస్తాయేమో, మన ఇమోషనల్ బీయింగ్స్ కాబట్టి మన హార్ట్ ఓపెన్ చేయడం కోసం ఇవన్నీ తోడ్పడతాయేమో. కానీ ఆరాధన చేయాల్సింది మీరే, నీ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో. సత్యం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు. సుత్తి అంటే ఏంటి తెలుసా? అన్ని పక్కన పెట్టేసి నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో, ముందు వాళ్ళు ఏమనుకుంటారో, మేమేమనుకుంటామో అన్ని మర్చిపోయి కృతజ్ఞత స్టార్ట్ చేయండి. నీ నోరిప్పి నీకు ఎలా వస్తే అలా, నీకు ఎలా వస్తే అలా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు ఎక్కడ మొదలు పెట్టా తెలియదా? నీ జీవితంలో ఎలాంటి విషయం లేదా నీకు దేవుడి కృతజ్ఞత చెప్పి నీకు అనిపించట్లేదా? నీ రక్షణలో మొదలు పెట్టు. యేసయ్యా నాకు రక్షణ దయచేసావు ప్రభువా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. చెప్తావా? నోట్స్ చెప్తావా? నోట్స్ చెప్పండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నోట్స్ చెప్పండి, నోట్స్ చెప్తాం, నోట్స్ చెప్తాం, బిగ్గరగా చెప్తాం. ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోరు, సమయాన్ని ఎవరు వృధా చేసుకోరు. చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు. తర్వాత పాడు, ఏమని పాడు, ఇంకేం రాదా? ఏదన్నా హై అయిపోతుంది, ఇంకేదన్నా హై అయిపోతుంది, ఇంకేమన్నా నాదేమన్నా నాదేవా నాదేవా యేసయ్యా నాదేవా 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 నా రక్షక నాదేవా యేసయ్యా నా ప్రభువా నాదేవా నా రక్షక
గురించి చెప్తాం గట్టిగా. చెప్తాం జీవితంలో ఆయన చేసిన వీళ్ళన్నీ గుర్తించుకున్నాం, ప్రతి పరిస్థితిని గుర్తించుకున్నాం. అప్పుల్లోనే లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి అక్కర్లో ఉన్నారు. ఇవన్నీ చెప్పాల్సిన ఆయన యెహోవా ఛాయ. ప్రతి అవసరం తీర్చుకో. సిద్ధంగా నీకు ఎలాంటి అనారోగ్యం ఉందో నాకు తెలియదు. స్వస్థపరిచిన సిద్ధమన్నాడు ఆయన. నీ హృదయంలో శాంతి, ఆయన శాలమైన నీకు ఎలాంటి అవసరం ప్రతి ఒక్కదాన్ని ఒకటే అది ఆయన ముఖం. ఎలాంటి అవసరం, ఎలాంటి బాధ, ఎలాంటి సిచ్యువేషన్ ఆయన సన్నిధిలో చెప్తాం. సిగ్గుపడద్దు. ఇది మౌనంగా ఉన్న సమయంలో మనస్ఫూర్తి చెప్తాను. ఎలాంటి అంత చెప్పు శుద్ధుడమయ్యా, 10,000 సుందరుడా, సన్నిధించడానికి వచ్చాయ్యా, నీ ముఖాన్ని ముట్టడానికి వచ్చావు. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ సన్నిధితో మమ్మల్ని ఆశ కలుగుతాను, ఆశతో అడుగుతున్నాను, ఆశతో అడుగుతున్నాను. నీ సన్నిధి మాపై ఉంచండి, మాపై ఉంచండి. చెప్తాం, అశుద్ధులు ఆయన ఏమి ఇవ్వలేము.
ఏమి లేదు, ఆయన రుణం ఎలాగ తీర్చుకోవాలి? ఈ స్తుతి ఆరాధన తెచ్చాడు బిడ్డలుగా స్తుతి ఆరాధన ఈ పిక్చర్లో తెచ్చుకోగలరా? ఎనలేని సర్వాధికారి సర్వసృష్టికర్త, O Majesty on the throne, O Majesty on the throne, be enthroned upon our praises, be enthroned upon our praises, O King of glory. We give you all the honor, all the honor. You are worthy to be praised. You are alone and worthy to be praised. Lord, we give you all the honor and all the honor. We give you everything. We come to Salma. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మహోన్నతుడా, మహాగరుడా, అద్వితీయ దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు. ఇదిగో నాయనా, ఈ సన్నిధానంలో ప్రభా ఈ విధంగా ప్రభువునైనా మందరము కూడుకొనుటకు మీరు ఇచ్చినటువంటి ఇటు భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రములనైనా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో ప్రభా మరి తండ్రినా, మీ ప్రియ సేవకులు తండ్రినా
జుడా గారు చెప్పినటువంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఉన్నవ ప్రభు వారి జీవితంలో జరిగినటువంటి విషయాలు సాక్ష్యం రూపంలో తెలియజేశారు తండ్రి. మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. అవునయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా వాక్యంతో ప్రభా బలపరిచారు తండ్రి, మీ స్తోత్రములు. అయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములైనా. ఇదిగో ప్రభా సంఘములో మేము ఆరాధన ఏ విధంగా చేయవలను, అవును ప్రభా దేవుడు మీ పట్ల ప్రభా మేము ఏ విధంగా జీవించవలను ప్రభా మీరు అవును తండ్రి ప్రభా తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా మీ యొక్క దాసుల ద్వారా ప్రభు మా అందరితో ప్రభు ప్రత్యేకంగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. అవును ప్రభా ఆరాధన చేయడం అంటే కేవలము అవును ప్రభా పాటలు కాదు, 4 చప్పట్లు కాదు, విరిగినటువంటి హృదయముతో ప్రభా ఆరాధన చేయాలి అని మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. మీకే వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా వచ్చినటువంటి ప్రభా మరి ప్రభా మేమందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మీరు ఇంకా బలముగా మీరు వాడుకోండి ప్రభు, మీ స్తోత్రములు. మీరే సహాయం చేయండి, కృప చూపించండి నాన్న, మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి మా యొక్క యవనస్తులందరినీ కూడా మీరు బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. బలమైనటువంటి ప్రభా ఖడ్గము వలె ప్రభా ప్రతి ఒక్క యవనస్తులు వాడబట్టుడికి సహాయం చేయండి, మీకు వందనాలు. మీరే కృప చూపించండి తండ్రి, మీ స్తోత్రములు. ఇదిగో ప్రభా తమ్ముడు ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, మీకు వందనాలు. ప్రభా వారిని ఈ యొక్క సంఘానికి పరిచయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. మీరే కృప చూపించండి నా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో ప్రభా దేవ సేవకురాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇంకా బలముగా వాడుకోండి ప్రభా. అనేక మంది యవనస్తులు ప్రభా తండ్రి మీ కొరకు ప్రభా బలమైనటువంటి ఖడ్గములుగా తయారు చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెళ్తున్న మార్గం సహాయం చేసి ప్రభా మీ కొరకు ప్రభా గొప్ప సాధనములుగా ప్రభా అందరం వాడబట్టి మీరు కృప చూపిస్తుంది. కూర్చు యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వినయముగా వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కొంతమందికి ఈరోజు జరిగినటువంటి కోరిక నచ్చింది. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పగలండి, అందరికీ నచ్చింది కదా. కొత్త అనుభూతిని మనం చూసాం కదా. దేవుని ప్రేమనంట రుచి చూచి తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజులు మనం చేసినటువంటి ఆరాధన ఏ రీతిగా మనము చేసి ఉన్నాము. ఆ తర్వాత ఈ రోజు వచ్చినటువంటి బ్రదర్ జూడా, అలాగే బ్రదర్ చేసి, అలాగే వారి యొక్క టీం జస్టిన్ అది నోరు జరగదు, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, క్షమించండి ఏదైనా వాళ్ళు కూడా ఏంటే. కానీ నిజంగా బ్రదర్ ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఏమి నేర్చుకున్నాము అనేది స్పష్టతగా దేవుడు మనకి బ్రదర్ ద్వారా తెలియజేస్తారని బట్టి వారికి నేను హృదయపూర్వకమైనటువంటి గుణాలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరు బ్రదర్స్ కలిగే ప్లే చేసినటువంటి బ్రదర్కి, అక్కడున్నటువంటి సోదరులకి కూడా చాలా అద్భుతంగా మీరు పరిచయం చేశారు బ్రదర్. ఇంకా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మోషేకి ఏమీ తెలియదు, కానీ దేవుడు వాడుకున్నాడు. అదే రీతిగా మిమ్మల్ని ఇంకా అద్భుతముగా ఆయన పరిచర్యలో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సహోదరుల కొరకు మనందరము కూడా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామండి. నిజంగా ఈరోజు చాలా ధన్యత మన యొక్క మందిరానికి రావడం. వారి యొక్క ఏదైతే ఆలోచన దేవుని మందిరం వైపు ఉండి హృదయపూర్వకంగా తమ్ముడు కిమ్మును బట్టి వచ్చారో అందరం కూడా ఒక్కసారి అందరూ లేచి జస్ట్ ఇది కేవలం దేవునికి కృప కొరకు మాత్రమే. ప్రతి ఒక్కరు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం బట్టి అందరూ కూడా హార్ట్ఫుల్ గా క్లాప్స్. అలాగే మరి మరి వాళ్ళు ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయో, ఎవరైతే నన్ను ఫాలో చేస్తున్నారో వీళ్ళకి స్పెషల్గా వీళ్ళు ఎవ్రీ థర్స్డే నైట్ ఒక యూత్ నైట్ అని పెడతారు, ట్రైబ్ నైట్స్ అని. సో ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ కానీ అలా ఇన్స్టాగ్రామ్ ఉంటే, ఇన్స్టాగ్రామ్లో మీరు ఉంటే ట్రైబ్ నైట్స్
ట్రైబ్ అది నా అకౌంట్ లో ఉంటది, తర్వాత వీళ్ళ అకౌంట్స్ లో కూడా ఉంటది. సో దాన్ని ఫాలో అయితే వాళ్ళు ప్రతి థర్స్డే వాళ్ళ చర్చ్ లోని గాజువాక్ లోని ఇలాంటి నైట్స్ జరుగుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ జాయ్, జెస్సీ అండ్ జస్టిన్. మేము మా చిన్న క్యూట్ సంఘానికి మీరు నేను పిలవగానే వచ్చినందుకు. మళ్ళీ ఇలాగే నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా మళ్ళీ వీలైతే ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి ఎక్స్పీరియన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ రాకపోతే కింద పిలుస్తారు, రాలేదు కింద పిలుస్తారు, రావడానికి సిద్ధంగా ఉన్నాము. Okay guys, thank you so much. Praise the Lord. Good night guys.